ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు టీడీపీలో ఎవరుంటారు, ఎవరు వెళ్తారు అనే ఆందోళన సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓ పక్క అధికారం లేకపోవడం, మరో పక్క కీలక నేతలు పార్టీ మారడం, ఇవన్నీ కూడా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఇప్పుడు పెను తలనొప్పిగా మారాయి. అగ్రనేతలు కట్టడి చేయడానికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే వారు మాత్రం అస్సలు ఆగడం లేదట. పార్టీలో మహామహులు అయిన నాయకులు, గెలిచిన ఎమ్మెల్యేలు సైతం చంద్రబాబును అస్సలు నమ్మడమే లేదు. రోజు రోజుకి పార్టీలో వ్యతిరేకత కూడా బాగా పెరిగిపోతుంది. ఓవైపు వైసీపీ అధిష్టానం దూకుడు నిర్ణయాలతో టీడీపీని పూర్తిగా కలవరంలో పడేసింది. అసలు పార్టీలో ఎవరు ఉంటారు, ఎవరు వీడిపోతారో తెలియని పరిస్థితుల్లో నేడు టీడీపీ కలకలంలో ఉంది. అయితే అంతర్గతంగా వినబడుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు 6 మాజీ మంత్రులు వైసీపీలోకి జంప్ అయ్యే సూచనలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. వారికి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు పరిస్థితులు సహకరిస్తున్నాయని విశ్లేషణదారులు అంటున్నారు. వైసీపీలోకి వెళ్తే ఇప్పటికిప్పుడు పదవుల పరంగా జరిగేది ఏమీ లేకపోయినప్పటికీ తమ వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని వాళ్ళు హామీలు ఇచ్చేస్తున్నారట. ఇక రాజకీయంగా కూడా ఇబ్బందులు ఉండవని, అందుకే రూట్ క్లియర్ చేస్తే ఇప్పుడే బెటర్ అని టీడీపీ మాజీ మంత్రులు అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అందుకే ఆ 6 వైసీపీలోకి దూకే ప్రయత్నం చేస్తారా అంటే అవుననే సంకేతాలు బలంగా వినబడుతున్నాయి. పార్టీ మారడానికి గాను వైఎస్ జగన్కు దగ్గరగా ఉండే ఓ సన్నిహిత కీలక నేతను 3 మాజీ మంత్రులు గుంటూరు జిల్లాలో కలిశారని, ఆయన కూడా అందుకే ఓకే చెప్పేశారని కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఏ క్షణమైనా సరే పార్టీ మారడం ఖాయమని అంచనా వేస్తున్నారు. జూలై 8వ తేదీన వాళ్ళు జంప్ అయ్యే సూచన కూడా స్పష్టంగా కనబడుతుంది. మరి ఈ తేదీకి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలియదు, కానీ జూలై 8న జంప్ అవుతామంటూ పలు వార్తలు రావడం విశేషం. చూడాలి జూలై 8న ఏం జరుగుతుందో. మరి ఏది ఏమైనా చంద్రబాబు గారికి ఓ పెద్ద తలనొప్పిగా మారింది. పార్టీలో పక్కకున్న నాయకులు, పక్కకున్న కార్యకర్తలే పూర్తిగా ముంచేస్తూ జంప్ అవుతున్నారు. బాబు గారు ఒకానొకప్పుడు చేసిన తప్పులే నేడు ఆయనకు చెంపపై చెల్లుమని కొడుతున్నాయంటున్నారు టీడీపీ వర్గ నేతలు. బాబుగారు అధికార మండతో విచ్చలవిడిగా పరిపాలన సాగించారు. ఏ ఒక్కరోజు కూడా చేసిన పనికి, చెప్పిన మాటకు పొంతనానే లేదు. ఇలా ప్రజలను మభ్యపెడుతూనే చంద్రబాబు గారు పరిపాలన సాగించారు. ఆ దిశగా ఆయన వేసిన అడుగులే, ఆ తప్పుటడుగులే నేడు ఈ పరిస్థితికి కారణం అంటున్నారు టీడీపీ సీనియర్ లీడర్లు. అయితే ఇక ఇదిలా ఉండగా నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు చేస్తున్న రచ్చ గురించి కూడా అందరికీ తెలుసు. ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన రఘురామ కృష్ణంరాజు సొంత పార్టీ నేతలపైనే విమర్శల దాడికి దిగారు. తమ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే నన్ను అడ్డుకుంటున్నారు అంటూ తెగ బిల్డప్ ఇచ్చేస్తున్నారు. వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు కూడా గట్టిగానే కౌంటర్లు విసురుతున్నారు రఘురామ కృష్ణంరాజుపై. అయితే దీనిపై కూడా రఘురామ్ చాలా లాజిక్లు పట్టుకుంటూ వైసీపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఓవైపు బీజేపీకి దగ్గరవుతూనే రఘురామరాజు ఈ తెర వెనక పనులు చేస్తున్నారని పలువురు విశ్లేషిస్తున్నారు. వైసీపీకి దూరమై బీజేపీకి దగ్గరైపోయారనే టాక్ కూడా నేడు బలంగా వినిపిస్తుంది. అయితే ఈ క్రమంలోనే రఘురామ్ స్థానంలో నర్సాపురం బరిలోకి జగన్ కొత్త నాయకుడిని దించడానికి రెడీ అయినట్టుగా తెలుస్తుంది. ఎన్నికల ముందు పార్టీలో చేరిన గోకరాజు గంగరాజు తనయుడు రంగరాజుకు నర్సాపురం బాధ్యతలు అప్పగిస్తే ఎలాగుంటుంది అని జగన్ గారు ఆలోచిస్తున్నారట. అయితే ఊహించని విధంగా వెస్ట్ జోన్లో మంచి పేరున్న టీడీపీ సీనియర్ నేత వేటుకూరి వెంకట శివరామరాజు కూడా వైసీపీలోకి తీసుకొచ్చి నెక్స్ట్ నర్సాపురం బరిలో దించితే బాగుంటుందని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. కల్వపూడి శివ అసెంబ్లీ స్థానంలో 2 సార్లు గెలుపొందారు. అయితే మొన్నటి ఎన్నికల్లో సైతం నర్సాపురం ఎంపీగా పోటీ చేసి ఈ రఘురామ్ చేతుల్లోనే ఆయన స్వల్పంగా ఓడిపోవడం బాధాకరమని వైసీపీ నేతల నుంచి టాక్ వినబడుతుంది. అయితే మరి జగన్ గారు ఎలాంటి డిసిషన్ తీసుకుంటారో అన్నదే ఆసక్తిగా మారింది. ఏది ఏమైనా ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని తెలుపుతూ మా ఈ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.